క్రిష్ అయితే సత్యని బయటకు తీసుకొని రెస్టారెంట్‌కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య క్రిష్‌ని చూసి, "ఏంటి మీ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళే అర్హత కూడా ఉందా?" అని చెప్పేసైతే క్రిష్‌ని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్నయ్యకి మా వదినంటే ఎంత ఇష్టమో తెలుసా? అందుకే రెస్టారెంట్‌లో భోజనానికైతే తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. కానీ బాపు ఏదో పని అప్పజెప్పాడు. అందుకే మనల్ని వెళ్ళమని ఆఫర్ చేశాడు. అందుకే నేను నిన్ను తీసుకొని వెళ్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఏమైనా అబార్షన్ చేయించడానికి తీసుకొని వెళ్తున్నాడా అక్కని అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఇప్పుడు మనిద్దరికి ఆ అవకాశం వచ్చింది. అందుకే నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే తనని అబార్షన్‌కైతే తీసుకొని వెళ్తూ ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే, "ఏవండీ వద్దండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఈ ఒక్కసారికైనా పెరగనివ్వండి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య మాత్రం, "లేదు నీ కడుపులో బిడ్డ పెరగడానికి వీలు లేదు. అలా అని ఎక్కువ మాట్లాడావో నీ పళ్ళు రాలుతాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఏడ్చుకొని అయితే ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే కంగారుగా వాళ్ళ అక్కకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అక్క అయితే, "ఇప్పుడేంటి సత్య ఫోన్ చేస్తుందని" చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే, "ఎవరు ఫోన్ చేస్తున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే, "లేదండి ఎవరు లేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.